హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందు ఒక యూనిక్ రెసిపీని తీసుకొని వచ్చాను. అది ఏంటంటే పనీర్ స్లైడర్. అయితే చూద్దామా ఎలా చేయాలనేది. ముందుగా ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకోవాలి. స్మాల్ పించ్ ఆఫ్ పసుపు, హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, 1/4 బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసాక బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసి బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు పనీర్ని ఈ బ్యాటర్తో మ్యారినేట్ చేసుకోవాలి. ఈ మ్యారినేటెడ్ పనీర్ని 15 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక తవా మీద ఆయిల్ వేసుకోవాలి. ఈ మ్యారినేటెడ్ పనీర్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. రెండు సైడ్లు ఫ్రై అయ్యాక ఈ పనీర్ పీసెస్ని ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో చాప్ చేసిన క్యాబేజ్, క్యాప్సికమ్, ఆనియన్స్, ఇంకా టమాటోస్ని తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసి కట్ చేసిన పనీర్ పీసెస్ని వేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్, పించ్ ఆఫ్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ టమాటో సాస్, 1 teaspoon red chili sauce and 3 tablespoon mayonnaise వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు క్రీమ్ ఆర్ మేగడ వేసుకొని కలుపుకోవాలి. అది ఆప్షనల్. ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మధ్యలో కట్ చేసిన పావుని తీసుకున్నాను. ఇక్కడ నేను వీట్ పావుని తీసుకున్నాను. ఇప్పుడు ఈ మిక్చర్ని స్ప్రెడ్ చేయాలి పావు మీద. ఆ తర్వాత చీజ్ స్లైస్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక పావుతో క్లోజ్ చేయాలి. మీ దగ్గర పావు లేకపోతే బ్రెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక తవా మీద బటర్ తీసుకోవాలి. బటర్ కొంచెం మెల్ట్ అయ్యాక ఫిల్ చేసిన పావుని పెట్టుకోవాలి.
ఇప్పుడు పావుని 5 మినిట్స్ వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి. మీ దగ్గర కానీ ఓవెన్ అంటే 10 మినిట్స్ వరకు మైక్రోవేవ్ చేయండి. చాలా క్రిస్పీగా వస్తుంది ఈ పన్నీర్ స్లైడర్. వేడిగా క్రిస్పీగా ఉండే పన్నీర్ స్లైడర్ చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.